బేబీ దా బేబీ. ఈరోజు మేము టమాటా వాళ్ళతో గేమ్ ఆడుతున్నాం. మీరు కూడా అందరు చూసేయండి ఫ్రెండ్స్. అండ్ చెప్పు పుష్ప. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీక్షు ఛానల్. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి అయితే చాలా థ్యాంక్స్ అబ్బా. మీరు మమ్మల్ని ఇంకా ఎంత ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. ఇప్పుడైతే ఒక చిన్న గేమ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసామన్నమాట. చూపి టమాటా పళ్ళు ఏం లేదు, టమాటా పళ్ళు చూపి. టమాటా పళ్ళు పెట్టుకున్నాం. టమాటా పళ్ళతో గేమ్ ఆడుతున్నాం ఫ్రెండ్స్, అంతే. టమాటా పండ్లతో అయితే ఇప్పుడు గేమ్ అయితే ఆడబోతున్నాము. ఈ టమాటా పండ్లు నెత్తి మీద పెట్టుకొని నడుచుకుంటూ వచ్చి అదే యానిమల్ సినిమాలో ఎట్లయితే గ్లాస్ పెట్టుకుని నడుస్తాడో అట్లా టమాటా పండుని మొత్తం మనం ఈ బుట్టులో ఉన్న టమాటాని నెత్తి మీద పెట్టుకొని వితౌట్ హ్యాండ్స్ ఇట్లా నెత్తి మీద పెట్టుకొని ఇట్లా నడుచుకుంటూ వచ్చి ఆ బకెట్లోకి అయితే వేయాలన్నమాట. ఈ రెండు బకెట్లో వేసాలి. ఈ రెడ్ బకెట్ నాది, ఈ బకెట్ ఏమది. నడుచుకుంటూ వచ్చి ఇట్లా నడుచుకుంటూ వచ్చి ఈ బకెట్లోకి. అదే గేమ్ ఈరోజు. నేను మరి స్టార్ట్ చేద్దామా పుష్ప? ఈరోజు అయితే ఈ గేమ్ ఆడిపోతున్నాం. సర్లేండి ఇంకా స్టార్ట్ చేద్దాం. సర్లేండి ఫ్రెండ్స్, ఉంటాం. మమ్మ తీయ మమ్మ చేతి మీద పెట్టుకున్నాము. ఏదో ఇది బాగాలేదు. చేతి మీద పెట్టుకొని నడాలి నువ్వు. ఏంది గుండు మీద గుండు బాస గుండు చెయ్యి ఇడుసు, చెయ్యి ఇడుసు బేబీ, చెయ్యి పట్టుకోకు. చూడుగా నువ్వు మోసం చెయ్యకు. నేనేం మోసం చేస్తలేదు. పడుకోదానే గాను గాను నక్కి నేను కూర్చుంటడం లేదు. కింద పడ. చూడగా నువ్వు ఏంది ఈడుండి ఎనుక్కుంటున్నావు ఫస్ట్ పొజిషన్. గుండెంచుకొని ఎంత బాగా అవుతున్నాడు మా మామ శేఖర్ మామ. మామాజీ అది పడి 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 గుండు బాసుగా గుండు 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 ఎవరికి వెళ్తారో చూద్దాం ఈరోజు. గుండు చాలా హుషారుగా ఉండడబ్బా మా మామ. గాను ఇదే చూడు ఆటను తమాష చెయ్యకు. ఇంకా చీటింగ్ గేమ్ అంటారు, మామూలు గేమ్ అంటారు. ఇది చిన్నప్పుడు కథ ఉంది. కాకి నీళ్ళకి రాలేసుకుంటుంటే నీళ్ళు పైకి వస్తాయి. అట్లా ఉండదు ఇప్పుడు. అమ్మ నూటేలా నీటి వరకు వచ్చిపోయాలి. ఈరోజు మన గెలుపుకాయ. మా మామ గెలుస్తాడంట, మరి చూద్దాం ఎంతవరకు గెలుస్తాడనేది. పని చేసేటప్పుడు చూడగా నువ్వు అంత స్ట్రైట్గా నువ్వు ఇటుకొచ్చి సంబంధం లేదు. ఇక్కడ పెట్టు మామ. పెట్టాను. అయ్యో నా
ఏది చూసుకో మరి నీది కూడా సిట్టింగ్ అవుతుంది ఇప్పుడు ఇది చూడు పొడు పొడుగు ఉంది చిక్ చిక్ పొడుగు పొడుగు కూడా వేసింది పడిపోద్దు ఎర్ర కనుక్కున్నా లేట గుండుగా గుండు చెప్పమ్మా పిల్లక పిల్లక గుండు గుండు కూడా పడతాయి గుండు పడదు గుండు పడదు పడదు గుండు 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 అమ్మా మా మామ పని చేసినాడమ్మా నాకంటే నేను ఒకటి పోతే రెండు పోతాడు నువ్వా నువ్వు అంటే నువ్వు పట్టుకునేస్తున్నావు మరి పట్టుకుంటున్నాను అయిపోతుంది మా మామ గెలుస్తాడంట చూద్దాం మరి ఎంతవరకు గెలుస్తాడు నీకన్నా ఎక్కువ ఉన్నాయి గెలిచేస్తా ఆటకొచ్చినా పోతే చిట్టి తల్లి నువ్వు పడుకోవద్దు టమాటా పండు స్ట్రైట్ నిలబడవు పడిపే బాగా గుండు ఉంది కాబట్టి బాగా కుదురుతుంది ఇంటికి ఏచ్చు ఏం లేకుంటే పడిపోయానే కొద్ది నాకు ఇంకా ఎక్కువ పడి మా నిలబడుతుంది నువ్వే కూడా అది నీకు పెట్టుకునికి రాదు ఎన్ని వేస్తే మనం వేసినావు కదా ఎవరు జనకమ్మ ఈ పాలు చేస్తా జనకమ్మ చాలా ఉన్నాయిలే పాలు మామ పిల్ల వచ్చిండే నా పిల్ల సుబ్బులక్ష్మి రాజపలక్ష్మి అజయరం కలుసుకున్నాడా జయరం కలుసుకున్నాడు అజయ్ పిల్లి పక్కన లేదా పిల్లి కొట్టం రేటు చెడ్డు ఏడా ఏడా శివమామ కూడా పూజారి ఉన్నాడు కదా వాళ్ళ అన్న వెంకటేష్ తెలుసా వాళ్ళ ఇంటి పో ఏమి పేరుందంట అవునా సరేలే ఆట అయిపోతే పట్టు బాబా ఓ నాకు ఇవ్వటప్పుడు బిస్కెట్ పెట్టండి తీసి బిస్కెట్ పెట్టి దండి తెచ్చిన పట్టు తీసుకురండి తీసుకుంటా అన్న పెట్టు ఇటు పెట్టండి సరే ఇది బాగా పక్క పడేస్తా ఇది నాకు వచ్చింది ఈ రెండు ఉన్నాయి ఇంకా చిటికాయ జల్ 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 నేనే పుష్పం అబ్బా కింద పడ వేసేలే చిటికాయ కూడా ఇది కూడా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయిపోయింది గేమ్ అనమాట ఇంకా అయిపోయింది రబ్బా ఇంకా ఇంకేం చేసుకున్నాను కొంచెం ఇది ఒక్కటి వేస్తాను మా మామ ఎన్ని వేసినాడు మళ్ళీ చూద్దాం ఏం చేయరు ఆ పాట పాడుతుంది ఆయన మళ్ళీ పడుతుంది
ఆ పాట వేస్తాను. ఇదే మరి వద్దండి. అమ్మ యా ఈరోజు చూడకు ఎన్ని కాయలు వేసినాను. ఇటు చూడకు ఫస్ట్ ఎంచుదేం లేదు. ఎవరి దాంట్లో కూర పడితే వాళ్ళే విన్నారు. అట్లా ఎంచుతాను. ఇదే బొట్టలు వేస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 అనాల్సిందే 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 హాఫ్ సెంచరీ 51 52 53 అనుకో 53 54 55 56 57 వదిలే 58 59 60 61 62 63 64 మొత్తం టోటల్ వచ్చేసి 64 అనమాట. అబ్బా ఇది తీసి పెట్టు. భలే వేసినావు ఈరోజు నువ్వే దిల్లకి ఓయ్ దిల్లకి దీనిలోకి వేసాం. దీని వద్దులే వేసాం మళ్ళీ ఫస్ట్ నుంచి 64 దిల్లకి దాంట్లో నీళ్ళు దాంట్లో పోసి నీళ్ళు దాంట్లో పోసి ఎంచుదాం మళ్ళా. 64 వేసినాడు మా అమ్మ. అదే పెట్టు. నేను ఒక 50 అని వేసింటానా? 50 అని వేసింటాను. ఎందుకంటే 1 2 ఇంకుటనే కనపడదప్పు 4 ఇక్కడే 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 అబ్బా నీళ్ళు పడుతున్నాయి. ఎంత? 19 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 31 32 33 33 35 రెండు వేసినావా? 37 నేనే విన్నర్ ఈరోజు. మొత్తం 64 టమాటకాయలు. నేను ఒక 37 అంటే నువ్వు 64 అంటే ఎంత? 100 కాయల కాదు. తేడా ఎంత? తేడా ఓ సగం సగం. నువ్వు 64 కదా. 64 మళ్ళీ 37 3 కలిపితే 40 20 23 తక్కువ. డివైడెడ్ బై 24ని 24 ఎంత డివైడెడ్ బై ఎంత వస్తుంది? 32. నీది ఎంత? 37. 5 ఎక్కువ వేసినావు అంటే 55% మాత్రమే. 100%. నేనే విన్నారు ఈరోజు. ఏం మరి పాటే పాటే నేను చెప్పింది వేయలే రోజున. ఏంది నేను చెప్పింది వేయాలి అంతే. చేస్తాను కానీ సర్లేండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట బిల్ ఉంటుంది, కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? మరిన్ని వీడియోస్ కోసం అయితే మీ ముందు అయితే ఉంటాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా వీడియోస్ మాత్రం తప్పకుండా చూడండి అబ్బా. మీకోసం మరిన్ని ట్రై చేస్తాం వీడియోస్ అయితే. మీరు చూస్తూ ఉంటే మేము మరిన్ని వీడియోస్ అయితే ట్రై చేస్తాం. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మేము ముందుంటాము. మరి ఇప్పుడైతే ఇంకా బాయ్ చేద్దామా? బాయ్ అండి. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. దీక్షు ఛానల్ చూసే వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ దీక్ష చూడండి, అట్టిపండు తింటుంది అమ్మ. తిను దీక్షు.
తిను. రెండు కొడుతున్నావు కదా, అవును పసులు ఆ పసు చూస్తాం కదా దీక్షు. అవును తిను. నేను తినిపించా ఫస్ట్. తిను, నేను తినిపించా తినాలి. ఆను 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 దొంగ అక్కడికి ఆను. నేను తినిపిస్తా. ఆను తినిపిస్తా. నేను తినిపిస్తా. ఆను నేను తినిపిస్తాలే. ఈ చిన్న పిల్లలు కూడా వాళ్ళంతా వాళ్ళే తింటారంట. గో ఈమె చూడు ఏడుస్తుంది దీక్షమ్మ. ఈమె కరెక్ట్ 10 నెలలు కూడా లేవు, ఈమె ఏడుస్తుంది అనమాట. నాకు అడ్డు పండి నేను తింటా అంటుంది. నువ్వే కదాడా హాయ్ చెప్పు. ఎత్తుకోవాలి అల్లిని. ఆను ఆను ఏడ్చకూడదు, తినాలి. ఆను 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 అమ్మో ఆను 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 దీక్ష. నువ్వు అంతా పిసికేస్తావు. నువ్వు పిసుకకూడదు. చేతులు ఎట్లయినాగో చేతులు ఎట్లయినా ఆను 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 ఆను. నా మాట ఇంటేనవా ఆను. అమ్మ బుజ్జి తల్లి తినేదిలే. దిగుతామా తినవు కదా, బాణలు వచ్చినావు కదా, బాణాలు అపాసులు. ఇద్దరం గుండె దిగ్గమ్మ, నేను ఇద్దరం గుండె 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 గుండె. ఏం గుండె? అరగుండు. పండ్లు కూడా వచ్చినావు అట్లా, అసలు కొరకులు వస్తుంది పండు. నీకు హాయ్ చెప్పు అందరికి. హాయ్ అను హాయ్. అమ్మ పాలు కావాలి నీకు ఇప్పుడు. అరటిపండు తిను, పాలు తెస్తుంది అమ్మ. సరేనా? తిను కొద్దిగా తిన్నాను. ఆను ఆనాలి 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 ఆనాలి. అది అది కొరకు. దొంగన అక్కడ తీసినాడు. డమ్మలు వేర్లేడే దీక్ష, డమ్మలు వేరు కదా. అందరంతే ఈ భూమి మీద ఎవరు సస్తున్నారు కాదు, మీరు నేను. ఆ యూఐ సినిమా కూడా ఏం లేదు, అదంతా థియేటర్లో చూసే వాళ్ళకైతే అసలు చెప్పకూడదు. కానీ అది ఒకసారి చూస్తే ఎవరికి అర్థం కాదు. 2 సార్లు కనీసం 2-3 సార్లు అయితే చూస్తేనే అప్పుడు అర్థమవుతుంది సినిమా. యూ అంటే మీరు, నీవు, అయ్యి అంటే నేను, నువ్వు నేను అని సినిమా అర్థం. ఏమే ఎక్కడా తింటావా? బుక్ అమ్మ తిండిలే దిగ్గాడు దొంగనాక. ఇంటివా అర్జున్ ఎవరు? నువ్వేనా ఆడ? అక్కడ నువ్వేనా దీక్ష? అక్కడ నువ్వేనా? అప్పు పెడతావా? పెట్టు అప్పు పెట్టావు కదా. దొంగనాకడు కదా. బస్సు వేడు నువ్వు పోయి బస్. నువ్వు పోతావా స్కూల్కి పోతావా నువ్వు? నేను తినిపించా. అన్నం అనుకున్నాడు. ఆ తాత వచ్చినాడు, అన్నం తాత వచ్చినాడు. పట్టుకుపోతాడంతా దీక్ష. పుష్ప పాలు అవుతున్నాయా? దీక్ష అర్జున్ దీక్ష వాళ్ళందరికి హాయ్ చెప్పు దీక్ష ఒకసారి. హాయ్ అంకుల్, హాయ్ అన్న. తినదాన్ని కొరుకుదాన్ని. పుష్ప ఏం లేదు. మీకు చిన్నప్పుడు స్కూల్లో కథ స్కూల్లో ఏంటుంటే
పులి మనిషి గురించి. మామూలుగా ఒక రైతు ఉంటాడు, వాళ్ళ కొడుకు ఉంటాడు. వాళ్ళు చేతికి వెళ్ళినప్పుడు ఆ పిల్లోడు పులి 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 అంటే వాళ్ళ నాన్న ఓసారి వస్తాడు. మళ్ళీ సెకండ్ టైం పులి పులి అనిపించినప్పుడు 2 సార్లు వస్తాడు. మళ్ళీ 3సారి పులి పులి అన్నప్పుడు కూడా వస్తాడు. 4సారి అంటే రాడు. అప్పుడు అర్థం ఏమి, అప్పుడు నిజంగానే పులి వచ్చింటుంది. అట్లనే ఇప్పుడు మా పుష్పను కూడా పిలుస్తుంటే రాదు. ఫస్ట్ సారి పిలిస్తే రాదు, సెకండ్ సారి పిలిస్తే కూడా రాలే. పుష్ప రా, పుష్ప ఎట్రా ఇట్రా. ఇప్పుడు వస్తుంది, చూద్దాం. దానికి ఆపోజిట్లో ఉంది మొత్తం ఏమో. ఆ కథకి ఆ కొడుకు పిలిచి నాన్న ఎట్లా వస్తాడో, కానీ ఇక్కడ భర్త భార్య పిలుస్తుంటే అసలు లేదు. అంతే, భార్య మాట భర్త మాట భార్య పాటించదు, భార్య భర్త మాట పాటించడు. ఆడళ్ళు ఉన్నారే మహానుభావులు, అంతే మహానుభావురాళ్ళు. బావురాళ్ళు అంటే పోతుంది. ఎవరితో పెట్టుకున్నా ఆడవాళ్ళతో పెట్టుకున్నా అంతే. అమ్మా ఏది బుడ్డే తెస్తానులే, అమ్మ తెస్తానులే అమ్మా. ఇప్పుడైతే గేమ్ అయితే ఆడేసి వచ్చి ఇంకా టమోటా పళ్ళ గేమ్ అయితే ఆడేసి వచ్చి ఇంకా క్యాబేజీ రొట్టె అయితే చేయాలన్నమాట. క్యాబేజీ రొట్టె అయితే చేస్తున్నాను అనమాట. క్యాబేజీ అయితే కోస్తున్నాను. మా బుట్టకైతే ఆడు ఉండదు, క్యాబేజీ కొనిలేదు చిరుతల్లి. మమ్మ ఇండియాకి వచ్చింది అది. మా మామ నీళ్ళు అయితే పోతున్నాడు. ఈ బుడ్డది ఉండదు. ఇప్పుడు ఎట్లా కొని చెప్పకూడదా నువ్వు? ఈ పిల్ల బుడ్డ దాంతో ఎట్లా మామా? చిట్టి తల్లి ఎడాడుందో తొందరరా. ఆ పిల్ల చూడు, నువ్వు పోతున్నామని ఆ పిల్ల నీకు వెళ్ళేది. నన్ను ఎత్తుకోనా అంటుంది ఆ పిల్ల. తొందరగా కోసి తొందర కావాలంటాడు. అబ్బా మా బాబు అయితే తొందర తినాలంటే 8 అయితే చాలు, బాగా ఆకలేదు. మా వీడియోస్ని అయితే చూడండి అబ్బా. మా వీడియోస్ చూసి కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మేము మరిన్ని వీడియోస్ చేయడానికి అయితే ఉత్సాహం అయితే వస్తుంది. ఇప్పుడైతే 1.7K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మరింత సబ్స్క్రైబర్ని పెంచి కొంచెం చూడాలని కోరుకుంటున్నాను. దీక్షమ్మ, ఎందుకు దీక్షమ్మ ఇట్లా చేస్తావు నువ్వు? నన్ను క్యాబేజ్ కొనిసావా లేదా చిత్తాలే నువ్వు? ఎడాడు నువ్వు దొంగ చిన్నక్క. అమ్మ వండుకోదు అమ్మ. తనకి ఆకలి అయితే చాలుగా ఏడుస్తుంది, తన పని కనిపిస్తుంది. మా బంగారు తల్లిని చూడు ఎట్లా ఆడుకుంటా చూడండి. తనకి ఆట ఒకటి ఉంటే చాలు. దీక్షమ్మా, నీకు ఆట ఒకటి ఉంటే చాలు కదమ్మా. మా దీక్షమ్మ మేలు తల్లి, అస్సలు ఏడ్చదు. కొంతమంది పిల్లలు భలే ఏడుస్తుంటారు. మా దీక్షమ్మ అస్సలు తాగేది మనం, కానీ చిరిగి ఒకటి చేస్తుంది. ఆటికి పోయేది ఈటికి పోయేది. దీక్షక చెప్పిన మాట వినల్లా. వింటావా దీక్షమ్మ చెప్పిన మాట? అందించు. వాళ్ళ ఆయన బిస్కెట్లు తెచ్చినాడు, దీక్షమ్మకు తినిపించి. నువ్వు హాస్పిటల్లో నుంచి తెచ్చిట్టుగా బిస్కెట్లు ముందర పెట్టా పిల్ల అవ్వలేదు. బిస్కెట్లు వద్దా? తొందర రాయే, నువ్వు తొందర వచ్చే ఆ పిల్లని పట్టుకుంటే
జానకమ్మ కూర చేస్తుంది, నేను రొట్టె చేస్తాను. అట్లేం లేదు, ఎవరో పట్టుకొని ఏం లేదు. మన ఆయన పట్టుకోవాలంటే అది కాదు. నువ్వు జల్ది రా, నువ్వు జల్ది రా. దీక్షమ్మా ఇక్కడ తిరుగు. మన దీక్షమ్మ దొంగ చిన్న దొంగ చిట్టి తల్లి, ఓళ్ళు చిట్టి తల్లి నువ్వు, ఓ బంగారు తల్లి. అక్కడ ఇక్కడ పోవద్దు దీక్షమ్మ, ప్లీజ్ దీక్షమ్మ, కొట్టుకుంటుంది. దీక్షమ్మ వాకిలు కొట్టుకుంటుంది, ఇట్రా తిరుగు చేయొద్దు. పట్టుకో బాబా బాబా అమ్మని రమ్మను అవ్వని. దీక్షమా ఏం చేస్తున్నావు? దీక్ష ఇట్రా. చిట్టి తల్లి ఏం చేస్తున్నావు? ఏం తింటున్నావు దీక్షమా నువ్వు? ఏం తింటున్నావు? ఏడాడుండదా బుడ్డది బుడది అది బుడది. ఇది ఇచ్చారా దీక్ష? ఓ దీక్ష కాళ్ళు వచ్చేకి ట్రై చేస్తుంది. కొంచెం మెట్లు ఎక్కుతుంది, కొంచెం అది ఏమైనా మంచాలు ఉంటే ఆ మంచాలు ఎక్కుతుంది పట్టుకొని. స్టాండ్ ఉంటే స్టాండ్ పట్టుకుంటుంది, పీస్ ఉంటే పీస్ పట్టుకుంటుంది. మా దీక్షమ్మ చిన్నగా నడచడానికి అయితే ట్రై చేస్తుంది అనమాట. ఇంకా తన బర్త్డేలోపు నడిస్తే బాగుంటుంది. మళ్ళీ నడుస్తుందో లేదు తెలుసుకోండి. చిట్టలే నడుస్తావా బర్త్డేలోపు? ఎట్లా ఇస్తుంది చూడండి. నడుస్తావా? బజ్జుందు పామ నువ్వు ఎంతసేపు లేచి పండుకోవచ్చు. ఇచ్చలేదు కొద్దిసేపు కూడా వండుకోదు. ఏంటివన్నీ చూడు వచ్చాయి. లేచి మనుషులు పట్టుకొని లేస్తుంది. ఇంకా మనుషులు పట్టుకొని లేచి మంచి పట్టుకొని ఇదైతే గట్టిగా ఉన్నది. ఇదైతే నోట్లోకి పోదు, ఇది తీసుకో. అన్నీ నోట్లే కాదంటది దీక్షక్క, చిట్టి దీక్షక్క. ఓ మా దీక్షమ్మ బర్త్డే అయితే ఇంకా 3వ నెలలో ఉందన్నమాట. మా దీక్షక్క బర్త్డే 10వ తేదీ 3వ నెల. ఇంకా 3 నెలలు మాత్రమే ఉంది మా దీక్షమ్మ బర్త్డే. చిట్టి దీక్షమ్మ బర్త్డే, దీక్షమ్మ బర్త్డే. అమ్మో పగులు కొట్టా. డ్యాన్స్ చేసా, డ్యాన్స్ అయ్యేది దాంట్లో పెట్టుకున్నాను. అట్లే దాంట్లో పగులు పడుతున్నా. కృష్ణ కాదు పడిపోయింది. అంత దూద రోజు గుడ్లు తెచ్చా, గుడ్లు పగులు కొట్టాయి.
నువ్వు జానకి నువ్వు క్యాబేజ్ చేయి, నేను రొట్టె చేస్తా. అవులే కానీ ఒకటి బాగా నేర్చుకునేవా. యాదవ్ తంట ఏ నీటి తెచ్చా ఆ పిల్ల వస్తుంది చూడుగా. ఆ నీళ్ళు వేసి సింకరించి చూసు. రాదంట. అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. అందరైతే ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. ఈరోజు అయితే మా దొంగడు అయితే కుక్క పిల్లని, చిన్న కుక్క పిల్లని అయితే తీసుకొచ్చాడు అనమాట. పాపం వాళ్ళ అమ్మకి దూరం చేసినాడు. దాన్ని ఆడ నీయకున్నాడు. దాన్ని ఇంత ముట్టుకుంటే అసలు ఆడన్నా ఇడిచొద్దామంటే కానీ వాళ్ళ అమ్మ దగ్గర అస్సలు వద్దు వద్దు అంటాడు. వాళ్ళ అమ్మ దగ్గర ఇడిచొద్దామా? కుక్క పిల్ల వాళ్ళ అమ్మ దగ్గర ఎట్లుంటుంది డాడీ? వాళ్ళ అమ్మ దగ్గర ఉండాలి కదా. సాక్కొని పాలు తాపుతామా? వాళ్ళ అమ్మ పాలు వద్దా? ఈడిసి రాదులేదు. నువ్వు బూ తింటేనే మరి నువ్వు బూ తినాలప్ప. ధోని మరి ఎట్లా పాపని ఈడే చాక్కుందామా? వాళ్ళమ్మ దగ్గర ఇటు చేద్దాం లేదోని. పాపకు పాలు ఎట్లా ధోని? చూడండి మా ధోనియానికి కుక్క పిల్లలు అంటే జంతువుల మీద ఎందుకో కానీ అంత ప్రేమ. వానికి నాకు జంతువులు అంటేనే భయం వేస్తుంది. వానికి భయం లేకున్నట్లు ఏదైనా కానీ నాకు జంతువులు కావాలంటాడు. అంత ఇష్టం వానికి. నాకు భయం అవుతుంది తప్ప కుక్క పిల్ల అంటే నీకు భయం కాదు. నాకు భయం అవుతుంది కుక్క. ఏడాడు ఏ నువ్వు కానీ బామ్మంగా చిట్టల్లి నువ్వు కానీ చేతి అవుతులే ఇంకా దాన్ని ఆడాడు నీయద్దండి ఇంకా అంతని దాన్ని ఆడాడు నీయద్దు ఇంకా. ఎవరిని మీరు జరుగురా? అది బొవ్వు బొవ్వు అంటే తీయరని భయం అవుతుంది. దాన్ని ఆనని నేడ్చొద్దాంపా. ఊకో నేను పంత చూడుగా ఇది కానీ 2-3 రోజులు గిట్లు పడిండు. ఆటికి ఇటుకి ఎందుకు పోతావు చిన్న రక్క నువ్వు? ఇది గుండుది కాదు. దువ్వాని ఎర్రగా అవుతుంది. దువ్వాని పెట్టుకోకూడదు. గుండు బాసుదానా చూడుగా. దీనికి కానీ అట్లా ఇష్టం చూడే చిట్టి పిల్లలకి. అట్లా దాన్ని వాసన పెట్టుకోకూడదు. ధోని ఊపిరి తగులకూడదు. చెప్పితే నువ్వు కుక్క పిల్లని ఎడిసి రావాలి ధోని వాళ్ళ అమ్మ దగ్గర. ఎందుకు ఇట్ట చేస్తావు నువ్వు? చెప్తే అర్థం కదా. నేను కుక్క పిల్లని ఎడిసి రావాలంటే మరి తిప్పులా నాన్న వచ్చినాక చూపించాను.
నువ్వు ఆటికి ఎత్తుకొని వచ్చుకుంటే దాన్ని ఆడుండి ఇంటికి ఆహా. కట్లో ఉన్నదాన్ని ఎత్తుకొచ్చుకునేవి కదా ఇప్పుడు. కారం ఉందా? కారం ఉందా? ఉప్పు ఎక్కువే కదా. కుక్కు పిల్ల నువ్వేం చేస్తున్నావే? దానికి చలి పెడుతుంది కదా ధోని. ఊకే కూసుకున్నాను నువ్వు. మళ్ళీ చూడు ఎక్కడికి మరి చూడు పాప ఉంది. చెట్టు చూస్తుందో చూడు పాప, చిట్టి పాప. నన్ను కొరుకుతే ఎట్లా? ఎక్కడ బాధ అంటాను. నన్ను కొరుకుతుంది ఎప్పది. ఉచ్చులు వస్తా ఉచ్చులు వేయలేదు మనమే ఇడు కూర్చో. కాదు ధోని నన్ను కొరుకుతే ఎట్లది చెప్పు. ఊకుండదు ఊకో. మరి పారిపోతావు నువ్వేమన్నా అంటే.